నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి. మనతో పాటు ఆర్ఆర్ మోటార్స్ అధినేత అయిన రాజేష్ గారు అయితే ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు కేవలం 43,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు, లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ తో. అలానే వీళ్ళు చౌక ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కస్టమర్లు అయితే అందిస్తామని చెప్తున్నారు. సో మనం ఈ రోజు ఇంత అయితే ఇంటర్వ్యూ అయితే చేద్దామండి. సో ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, వీళ్ళు ఇస్తున్న స్కూటర్స్ పరంగా కానివ్వండి, కొన్ని క్వశ్చన్స్ కి అయితే క్లారిటీ అయితే తీసుకుందాం. సార్ రాజేష్ గారు నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. 43,999 రూపాయలకి మీరు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. ఇవాళ మనకు మార్కెట్ లో మీరు అన్నట్టుగా 44,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం తో ఇస్తున్నారు, 1,00,000 రూపాయలకి ఇస్తున్నారు, 1,50,000 కూడా ఇస్తున్నారు. సో మన తక్కువ ప్రైస్ అనగానే ఖచ్చితంగా ఎంతో కొంత క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కదా. మరి మీరు 44,000 రూపాయలు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ తో స్కూటర్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు ఈ స్కూటర్ లో? సార్ ఎప్పుడు కూడా మన ఆర్ఆర్ మోడల్స్ లో ఎప్పుడు కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు సార్, ఇప్పుడు దాకా కూడా. ఎందుకు పడలేదంటే కస్టమర్ మన మీద నమ్మకంతో వెహికల్ తీసుకున్నప్పుడు మా బ్రాండ్ మీద ఈ ఆర్ఆర్ మోటార్స్ లో వెహికల్స్ కొన్నానంటే తిరిగి చూడక్కర్లేదని ఒక ఉద్దేశం వాళ్ళకి కల్పించాలని ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఇప్పుడు లిథియం కూడా నేను ఎప్పటి నుంచో తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది సార్ నాకు. మా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని, ఏమండి నాకు ఈ ప్రైస్ కావాలి, నా కస్టమర్స్ ఉన్నారు, ఛార్జింగ్ టైం తక్కువలో కావాలి, సో నాకు ఒక ప్రైజ్ అంటూ కావాలి, నేను ఇంత బల్క్ ఆర్డర్ ఇస్తానంటే వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుని నేను నాకు బెస్ట్ క్వాలిటీ కావాలి. చీప్ క్వాలిటీలు కూడా చాలా ఉన్నాయి సార్, నా సైడ్ అయితే చాలా ఉన్నాయి. అవి తెచ్చుకొని నాకు వారంటీలు ఇబ్బంది, కస్టమర్తో ప్రాబ్లం తెచ్చుకోకుండా ఎక్కడైతే నాకు బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందో మొత్తం దాని మీద రీఛార్జ్ చేసి నా వెండర్స్ ఎవరుతున్నారో వాళ్ళతో కూర్చొని నాకు ఒక మంచి క్వాలిటీ బ్యాటరీని నా ప్రైజ్కి నేను తయారు చేయించుకున్నాను సార్. మా వెండర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో మేము లిథియం ఎప్పటి నుంచి అయితే తీసుకుంటున్నామో అది 25 ఇయర్స్ నుంచి ఉన్నారండి మార్కెట్లో. 25 ఇయర్స్ నుంచి ఉన్న మార్కెట్లో ఉన్న లిథియం బ్యాటరీ వాళ్ళతో మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో వెహికల్ బ్యాటరీస్ కొంటున్నాం కదా. మా కస్టమర్స్ కి మాకు రిక్రూట్మెంట్ ఇలా ఉంది, మాకు ఇన్ని బ్యాటరీస్ కావాలి, మీరు ఏ ప్రైజ్ లో ఇస్తారు, ఆ ప్రైజ్ మాకు వెహికల్ అయితే ప్రైజ్ లో మేము అమ్మాలనుకున్నాం, అది అవుతుందా లేదని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి బతిమలాడుకున్నాం సార్. ఎందుకంటే కస్టమర్స్ మనకి ఇంపార్టెంట్ కదా. వచ్చి సరే వాళ్ళకి అగ్రిమెంట్ చేపించి మనకి ఇన్ని బ్యాటరీస్ తీసుకోవాలని పెడితే ఓకే అని చెప్పేసి మనం ఆ ప్రైజ్ లో మంచి క్వాలిటీని ఇస్తున్నాం అనమాట కస్టమర్. సో కస్టమర్ కి మరి మీరు వారంటీ ఎంత ఇస్తున్నారు? వారంటీ అన్నది డిపెండ్ ఆఫ్ కస్టమర్ కిలోమీటర్స్ బట్టి కూడా ఉంటుంది సార్. మన దగ్గర నాకు రేట్ ఎక్కువ పర్లేదు సార్, 2 ఇయర్స్ కావాలనుకున్నా 2 ఇయర్స్ ఉంది, పర్లేదు సార్ నాకు ఇంకా 3 ఇయర్స్ కావాలన్నా 3 ఇయర్స్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. 1 ఇయర్ నుంచి అప్ టు 3 ఇయర్స్ బ్యాటరీస్ మన దగ్గర అవైలబుల్. అంటే మీరు కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళ ప్రైస్ ఎంత పెట్టగలుగుతారో దాన్ని బట్టి మీరు బ్యాటరీస్ ఇస్తా అని చెప్పారు సార్. అంతే. సో ఇప్పుడు బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా ఇష్యూస్ వస్తాయి మీ దగ్గర, ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న తర్వాత ఆ బాధ్యత అంతా మీరు తీసుకుంటారా, కంపెనీ వాళ్ళ? మనమే తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ కొనిన తర్వాత వారంటీ ఇష్యూస్ వస్తే డైరెక్ట్ కంపెనీలు అడగలేరు కదా. ఏ కస్టమర్ కొన్నా ఏది కొన్నా నియరెస్ట్ డీలర్ ని అడుగుతాడు సార్. డీలర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. నా దగ్గర ఎవరైతే వెహికల్స్ కొంటారో చార్జెస్ పోయినా బ్యాటరీస్ పోయినా ఆన్ స్పాట్ రీప్లేస్మెంట్ నేనే ఇస్తున్నా సార్ కస్టమర్ కి. అందులో ప్రాబ్లం లేదు. ఒకవేళ బ్యాటరీ మొత్తానికి డెడ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు తిరగడానికి అందాక నా దగ్గర బ్యాటరీ ఉంటే వేసిస్తున్నా, లేదంటే టైం తీసుకోమని కస్టమర్ కి చెప్తున్నా. సో ఇప్పుడు మీ జర్నీ గురించి మాట్లాడుకుంటే, మీరు స్టార్టింగ్ స్టేజ్ వచ్చి మీరు డీలర్ గా స్టార్ట్ చేశారు. అవును సార్. మీరు కంపెనీ పెట్టినప్పుడు ఒక డీలర్షిప్, ఒక కంపెనీ బండ్లు అమ్మారు, తర్వాత ఇంకో కంపెనీ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు చూసుకునేది కంప్లీట్ గా మల్టీ బ్రాండ్ లోకి వచ్చేసారు. ఎందుకు అసలు ఒక కంపెనీ సంబంధించి డీలర్షిప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మల్టీ బ్రాండ్ కి రావడం కారణం ఏంటి? మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, చాలా అంటే చాలా ఉన్నాయి, కుప్పకూలగా ఉన్నాయి అనమాట. అంటే తక్కువ ఎవరు పడితే 1,03,000 అంటున్నారు, ఏదో అంటున్నారు, 1,04,000 అని ఒకటి అంటున్నారు నా సైడ్. అంటే ఏ క్వాలిటీ ఎక్కడ ఉంది ఏంటి అనేది తెచ్చుకోవాలి అనుకుంటే ఒక్కొక్క ప్రైజ్ ఒక్కొక్క కస్టమర్ అడుగుతున్నారు. నాకు ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి, దీనికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి, లేదా నాకు కొంచెం ఈ క్వాలిటీ చాలు. దానివల్ల ఏంటంటే నేను మల్టీకి వెళ్ళిపోయాను సార్. అంటే ఒక కస్టమర్కి ఒక 40,000 కావాలి, అదే వెహికల్ కస్టమర్కి 50,000 కావాలి, అదే కస్టమర్ 55 కావాలి. సో దానివల్ల ఏంటంటే నేను కంపెనీస్ ఎంచుకుని నాకు ఏది బెస్ట్ ఉందో, వారంటీ ఇష్యూస్ ఏదైతే వెంటనే క్లెయిమ్ చేస్తుందో ఆ కంపెనీతో నేను టైఅప్ అయ్యి మల్టీకి వెళ్ళిపోయి. మరి మల్టీ బ్రాండ్కి వెళ్ళిపోయాను. మరి ప్రీవియస్ గా మీరు స్కూటర్లు అమ్మిన మోడల్స్ ఉండే కదా, వాటికి సర్వీస్ మరి మేమే చేస్తున్నాం సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్న వెహికల్స్ తో పాటు అదర్ వెహికల్స్ కూడా మనం చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం సార్. వారంటీ ఇచ్చినా కూడా మనమే టేక్ ఓవర్ చేసుకుంటున్నాం. అట్లే కస్టమర్ కి అయితే ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ విషయంలో ఆపట్లేదు సార్ స్టిల్ ఈ రోజు కూడా. ఇప్పుడు మీరు ఇస్తున్న స్కూటర్ మోడల్స్ ఏ ప్రైజెస్ ఇస్తున్నారు? హైయెస్ట్ రేంజ్ ఎంత, దాని ప్రైజెస్ ఎంత? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 43,999 రూపాయలు పెట్టాను సార్. హై ఎండ్ వచ్చేసి 96,000 దాకా కూడా ఉంది. 160 కిలోమీటర్స్ ఇస్తున్నాం మనం. 44,000 రూపాయల స్కూటర్ కి మీకు రేంజ్ ఎంత ఇస్తున్నారు? 60 to 70 కిలోమీటర్స్ ఇస్తున్నాం సార్. 4 hours ఛార్జింగ్ టైం ఇస్తున్నాం. నెక్స్ట్ మోడల్ వచ్చేసి 80 నుంచి 100 కిలోమీటర్లు ఇస్తున్నాం సార్. అదే వెహికల్ సింగిల్ లైట్ లోనే 80 నుంచి 100 కిలోమీటర్లు ఇస్తున్నాం. 1,00,000కి 2 బళ్ళు ఇస్తున్నాం. టాప్ వేరియంట్ వచ్చి టాప్ వేరియంట్ యాక్టివ్ మోడల్ అంటే 150 కిలోమీటర్స్ ఇస్తున్నాం. 96,000 అలా ఇస్తున్నాం సార్. మనం కస్టమర్ కి బ్రాండ్ అన్న విషయం పక్కన పెడితే కస్టమర్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాం. బ్యాటరీ కంప్లైంట్ వచ్చింది, మోటార్ కంప్లైంట్ వచ్చింది, బండి సడన్ గా ఆగిపోయింది, తనకి సర్వీస్ ఎట్లా ఇస్తున్నాం, ఆన్ ది స్పాట్ రిక్టిఫై చేస్తుంది, మా సర్వీస్ చెయ్యట్లేదా, అది ఇంపార్టెంట్ సార్ కస్టమర్.
అంతే తప్ప అది బ్రాండా కాదని పక్కన పెడితే నాకు బండి ఆగిపోయింది, నాకు ఆన్ స్పాట్ రెక్టిఫై అయింది లేదా, ఇతను 4 అవర్సా లేదా 1 అవర్లోనా లేదా 24 అవర్స్ అయిందా లేదా అన్నది కస్టమర్ చూసుకుంటున్నారు. అది సార్ మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తో మీరు జర్నీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు లిథియం షిఫ్ట్ అయ్యారు. ఎందుకు ఇలా షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏమైనా ఉందా? గ్రాఫిన్ బ్యాటరీతో షిఫ్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఛార్జింగ్ ఎక్కువ టైం పడుతుంది సార్. కస్టమర్కి ఏంటంటే 8 to 10 అవర్స్ పట్టేస్తుంది ఛార్జింగ్ టైం. అది కాకుండా ఆ బ్యాటరీ కేసింగ్ ఏదైతే ఉందో గొతుకులో పడినప్పుడు సౌండ్స్ వస్తున్నాయి, పీసెస్ కదా సార్, 5 pieces 4 pieces పెడతాం కదా, ఆ సౌండ్ రావడంతో కస్టమర్ చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాడు. కస్టమర్స్ ఏంటంటే ఇదే మధ్యలో కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నా పర్లేదండి, కొంచెం ఛార్జింగ్ స్పీడ్గా ఎక్కాలి, ఈ సౌండ్ లేకుండా ఉండాలి అన్న రీజన్స్ మేము బాగా నోటీస్ చేసుకుని సరే ఓకే అని చెప్పి లిథియంలోకి మనం వెళ్ళడం జరిగిందండి. ఇదే మెయిన్ కారణం. కారణం అయితే అదే సార్. రాజమండ్రి మార్కెట్ చూసుకున్నా లేకపోతే మన తెలుగు రాష్ట్రాల మార్కెట్ చూసుకున్నా కూడా ప్రజెంట్ మీరు చూసినట్లయితే మీరు ఇందా కూడా అన్నారు 1,00,000కు 3 బండ్లు అనేవి అమ్ముతున్నారని. అసలు ఈ 1,00,000కు 3 బండ్లు అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే 1,00,000కు 3 బళ్ళు ఉండడానికి రీజన్ ఏంటంటే సార్, గ్రాఫిన్ బ్యాటరీలో చాలా పార్ట్స్ జరుగుతున్నాయి. 32 అని AH అని వేస్తున్నారు, కానీ ఓపెన్ గా చేస్తే 28 AH అని వస్తుంది. వెయిట్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ బ్యాటరీస్ కూడా. కస్టమర్ ఒక్కసారి బండి కొనేటప్పుడు జెన్యున్ గా ఎంతవరకు రీడింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఎంత మైలేజ్ ఇస్తున్నారు, వారంటీ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, దాని చాసెస్ ఎట్లా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉందని టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకోవచ్చు సార్ కస్టమర్. నేను అందుకే చెప్తాను, నా దగ్గర వచ్చిన ప్రతి కస్టమర్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. మీరు ఎందుకు చెప్పలే 1,03,000 3 బండ్లు మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు? నా అభిప్రాయం 1,03,000 బళ్ళు అభిప్రాయం ఏముంది సార్, అది వాడినంతసేపు వాడి పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత కస్టమర్కి ఎన్ని రోజులు రాదు సార్, అది మైలేజ్ కూడా సరిగా రాదు, వారంటీ క్లైమ్స్ కూడా బాగా అవ్వవు 1,03,000 బళ్ళు అన్నది. బట్ భవిష్యత్తులో మీరు కూడా 1,03,000 బళ్ళు ఎవరైనా గ్యారంటీ ఏమైనా ఉందా? అమ్మేవాడిని అయితే ఇప్పుడు దాకింది సార్, ఎప్పుడు అమ్మేసింది కదా, ఇప్పుడు దాకింది సార్. చాలా మంది ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది పాడికి, అమ్మేసి ఉంటే పాడి దగ్గర ఒక 2,000 బళ్ళు అమ్మేసేవాడిని. ఎందుకంటే నా కస్టమర్కి నేనే చెప్తున్నా 1,03,000 బళ్ళు వద్దు సార్ అని. వద్దన్న తర్వాత ఆ క్వాలిటీ వద్దన్న తర్వాత ఆ క్వాలిటీ నేను తెచ్చి ఎట్లా అమ్ముతా సార్? కస్టమర్ నా మీద నమ్మకం పోతుంది కదా. నాకు కావాల్సింది ఇక్కడ కస్టమర్ నా మీద ఎంతవరకు నమ్మకం ఉన్నాడు, నేను ఆ కస్టమర్కి ఎంతవరకు క్వాలిటీ ఇవ్వగలుగుతున్నా, అది ఇక్కడ ఇంపార్టెంట్ సార్. 1,03,000 బళ్ళు తెచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బు సంపాదించాలంటే తెచ్చేసి ఏదైనా అమ్మేచ్చు, అది కాదు కదా సార్ మెయిన్ కాన్సెప్ట్. దీనివల్ల మీరు నష్టపోవడం ఏమైనా జరిగిందా ఇలా 1,03,000 బండ్లు లాంటివి మార్కెట్లో ఉండడం వల్ల? ఇంపాక్ట్ కొద్దిగా ఉంటుంది సార్, ఎందుకంటే అందరి కస్టమర్లకి నా బ్రాండ్ నచ్చాలని లేదు, నేను నచ్చాలని లేదు. ఒక 10 మంది కస్టమర్లు ఉంటే ఒక 5 నచ్చుతాను, ఒక 5 నచ్చాలని లేదు కదా సార్. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంచుమించు 4 సంవత్సరాలు పూర్తి చేసిన 5 సంవత్సరాలు అడి పెడుతున్నాం సార్ మనం. 5 సంవత్సరాల జర్నీలో ఈవెంట్ ఇండస్ట్రీలోకి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకు వచ్చాను రా అని ఏమైనా అనిపించిందా? 50-50 ఉంది సార్ నాకైతే. 50-50 ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు వచ్చాం రా అని, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక్కోసారి టెన్షన్ తీసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు అనిపిస్తుంటది ఎందుకు వచ్చాం రా అనిపిస్తా ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఏముంది? పాజిటివ్ సైడ్ ఏమి సార్, కస్టమర్ వచ్చి మీ బండి బాగా తిరుగుతుంది సార్, నలుగురు చెప్పాను 1 year అయినా సరే ఏ కంప్లైంట్స్ లేవు, ఇగో నా తరపున ఒక 4 బళ్ళు తీసుకెళ్తున్నా సార్, కస్టమర్ని తీసుకొచ్చినప్పుడు ఒక ఆనందం అనమాట. కంప్లైంట్స్ ఏం లేవు, కస్టమర్ కి మన క్వాలిటీ నచ్చిందని కస్టమర్లు ఒప్పుకుంటున్నారు, సో హ్యాపీ సార్. ఇంకోటి మీరు న్యూస్ ఫాలో అవుతున్నా లేకపోతే ప్రజెంట్ ఉన్న కస్టమర్ల మైండ్ సెట్ ఏంటంటే ఈవీ వెహికల్ సర్వీస్ అంత బాగోట్లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది. అది నిజంగా ప్రజెంట్ మార్కెట్ లో ఏ స్థాయిలో జరుగుతుంది అంటారు? అది డిపెండ్ ఆఫ్ డీలర్ బట్టి ఉంటుంది సార్. కస్టమర్ కి మనం వెహికల్ ఇచ్చిన తర్వాత డీలర్ దగ్గర సరైన టెక్నీషియన్ ఉండాలి, సరైన ప్రాపర్ టూల్స్ ఉండాలి, సరైన స్పేర్ పార్ట్స్ ఉండాలి. అవి లేనప్పుడు ఎవరేం చేయలేం సార్. ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అది ఉండాలి. కస్టమర్ ఒక 5-6 వచ్చారనుకోండి, మన చిన్న కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి, పెద్ద కంప్లైంట్ ఏముంది, పెద్ద కంప్లైంట్ అన్నప్పుడు 2 days లో అవుతుంది సార్ అని చెప్పాలి, చిన్న కంప్లైంట్ అయితే అయిపోతుంది సార్ అని చెప్పాలి. ఆ మిస్టేక్ ఎప్పుడైతే చేసి మీకు 2 గంటలు ఇచ్చేస్తామని చెప్పి 5 ఒకసారి చెప్పి అనుకోండి, అది అవ్వదుగా. అవును. అప్పుడు ఆ కస్టమర్లు ఏం చేస్తారు, వాళ్ళు బాధపడతారు కదా సార్. ఉన్నట్టు కస్టమర్ కి ఫ్రాంక్ గా చెప్పుకుంటే కస్టమర్ దగ్గర ప్రాబ్లం ఉండదు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు బ్రాండ్ల మీద నమ్ముకోవడం లేదు, ఇంకా RR మోటార్స్ బ్రాండ్ కింద వెళ్ళాలని అనుకుంటున్నారని మేము అన్నాం సార్. అసలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు సార్, ఒకటే ఏదైనా సరే నేను ఒకటే అనుకుంటా ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి బండి తీసుకుంటే RR మోటార్స్ లో ఒక బండి కొన్నామంటే చూడక్కర్లేదు అనే నేమ్ కావాలి. అది ఏ బ్రాండ్ అన్నది కదా, RR మోటార్స్ ఏ వస్తువు అమ్మినా వాళ్ళు క్వాలిటీ అమ్ముతారు, క్వాలిటీ వెహికల్ అమ్ముతారు, వేరేది అమ్మరు అని ఒక ఓప్ తెచ్చుకున్న ఇప్పటికీ కూడా ఉంది నాకు. అది పోగొట్టుకుని ఉండాలి అంటే ఇలాగే కొనసాగాలి. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. సో ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించి నిజంగా మీరు ఇప్పటి వరకు అయితే ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాను, నిజంగా రేపు పొద్దున ఇష్యూస్ వస్తాయి, మీరు దానికి ఆ డబ్బులు పెట్టుకోవడానికి రెడీగానే ఉన్నారా? ఇష్యూస్ అంటే సార్
బండి బ్యాటరీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, దానికి రెక్టిఫికేషన్ చేయాలనుకున్నా, మీ జేబులో నుంచి డబ్బులు పెట్టాలనుకున్నా మీరు రెడీగానే ఉన్నారా? ప్రాబ్లం రెడీ కదా సార్. ఇప్పుడు కస్టమర్ నా మీద ఏ నమ్మకంతో ఉన్నాడో నేను కూడా అదే నమ్మకంతో ఉంటాను కదా. కానీ ఒకటి సార్, లిథియం బ్యాటరీస్ అందరికీ కూడా ఒక కస్టమర్లకు ఒక అపోహ ఉంది, లిథియం బ్యాటరీస్ ఫైర్ అయిపోతాయి కదా, అది ఒక లైక్ బాంబు కదా అని ఒక ఫైర్ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా అలా అనుకుంటే, ఒక హీటర్ ఉంది, ఇది చాలా డేంజర్, అది కూడా కరెంట్ షాక్ కొడుతుంది, అది డేంజరే. అంటే ఏ వస్తువునైనా ఎలా వాడాలి అన్నది ఒకటి తెలుసుకుని చేయిస్తారు. చాలా మంది కస్టమర్లు ఏం చేస్తారంటే అత్తమాట ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ 100% ఎక్కుతుంది, 95 రాగానే మళ్ళీ ఛార్జింగ్ పెడతారు కొంతమంది. అంటే వాళ్ళకి 100 అన్నది కనబడాలి. నేను ఏమంటున్నానంటే అట్లా పెట్టొద్దు అని చెప్తున్నా సార్. మన లెక్క ప్రకారం మనం ఒక 70 కిలోమీటర్స్ బ్యాటరీ ఇచ్చాము, ఒక 30 కిలోమీటర్స్ తిరిగితే ఛార్జ్ పెట్టుకోమనండి. కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే ఒక 3 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ వచ్చి ఛార్జ్ చేస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి? బ్యాటరీకి ఎఫెక్ట్ పడుతుంది. కస్టమర్ కి రావాల్సిన బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. నాదేనే కదా సార్, ఒక మొబైల్ అయినా కూడా లైఫ్ తగ్గిపోతుంది. సో నేనేమంటున్నా అంటే ఏ వస్తువునైనా దేన్నైనా సరే ఎలా వాడాలన్నది కొంచెం అవగాహన తెచ్చుకుని వాడితే ద బెస్ట్ అనే చెప్తాను నేను. పండగకి కొన్ని ఆఫర్లు కూడా ఇస్తామని విన్నాను. అసలు మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద ఏం ఆఫర్లు ఇస్తున్నారు? నా దగ్గర అయితే ఎవరైతే వెహికల్స్ కొంటారో, ఫస్ట్ ఆఫర్ చెప్తున్నా సార్, నా దగ్గర ఎవరైతే వెహికల్స్ కొంటారో, అలాగే RR మోటార్స్ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా బ్యాటరీస్ కంప్లైంట్ వచ్చినా, చార్జెస్ కంప్లైంట్, ఏ స్పేర్ పార్ట్స్ అన్నా 5% డిస్కౌంట్ ఇస్తా, ఓన్లీ నా ఫ్యామిలీస్ మెంబర్స్కి. రెండు, ఇప్పుడు ఈ ఆఫర్కి సంక్రాంతికి న్యూ ఇయర్కి ఎవరైతే కొంటారో వాళ్ళకి ఒక డిన్నర్ సెట్ ఇస్తున్నాం, 32 పీసెస్ ఉంటాయి దాంట్లో. అండ్ బైక్ కవర్ అవుట్ ఇస్తున్నాం. తర్వాత ఒక కూపన్ ఇస్తున్నాం సార్. ఆ కూపన్ ఏంటంటే ఎవరైతే ఇన్వైస్ అవుతుందో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఊరు రాసి ఒక డబ్బా ఇస్తాం. ఆ డబ్బాలో వేసేసిన తర్వాత ఒక రోజు డ్రా తీస్తాం అనమాట. కొన్ని గిఫ్ట్స్ పెట్టాము, ఆ గిఫ్ట్ ఎవరికైతే వెళ్తుందో అది కూడా ఇస్తాము. ఇవి పండగకి మనం పెట్టిన ఆఫర్స్. సో చూసారు కదండి, ఇది RR మోటార్స్ అధినేత అయిన రాజేష్ గారి కంప్లీట్ ఇంటర్వ్యూ అనమాట. సో వీళ్ళైతే లిథియం అండ్ బ్యాటరీ బ్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్ వచ్చి 44,000 రూపాయల ప్రైస్ నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అలానే పండగ సీజన్ లో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే కనుక వీళ్ళు కొన్ని అడిషనల్ గా గిఫ్ట్ లాంటివి కూడా అయితే అందించడం జరుగుతుంది. ఎవరైనా మీ ఇంట్రెస్ట్ ఉండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. వీళ్ళు లేటెస్ట్ టీవీ కానీ కోసం ఈవీ కురాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.